మరి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో విశాఖపట్నం విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించబడతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు దాని తాలూకా పోస్టర్ అట్లాగే దాని తాలూకా మెడల్స్ అట్లాగే ఇవన్నీ కూడా ఓపెన్ చేయడానికి కరెక్ట్గా అనగానే మన రాష్ట్రంలో మన భారతదేశంలో అందరికీ గుర్తొచ్చేది మన సుమన్ గారు. సో ఏ కార్యక్రమం అయినా ఎక్కడ కరాటే అయినా సరే నేనున్నాను అంటూ ఆయనకి ఎన్ని షూటింగ్లు ఉన్నా కూడా మానుకొని ప్రత్యేకంగా కరాటేను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన సమయాన్ని కేటాయిస్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో మరి కరాటే పోటీలు నాయుడు గారు ఇప్పటి నుంచి కాదు సుమారు 30 సంవత్సరాల నుంచి కరాటాన్ని ప్రోత్సహించి ఎంతో మందిని తయారు చేసినటువంటి వ్యక్తి మరి నాయుడు గారు ఆధ్వర్యంలో మరి 9, 10, 11 పోర్ట్ స్టేడియంలో జరుగుతున్నాయి. మరి ఈ విషయాన్ని ఆయన 2 నెలల క్రితమే మనందరికీ విశాఖ ప్రజలందరికీ కాకుండా మా రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే దాంట్లో భాగంగా ఈ రోజున మరి గౌరవనీయులు పెద్దలు సినీ సూపర్ స్టార్ సుమన్ గారు చేతుల మీదుగా ఓవరాల్ ఛాంపియన్షిప్ ని ఈవేళ సుమన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా వేదిక నచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సుమన్ గారు మరి కరాటే అనేటువంటి ఎక్కడున్నా దాంట్లో పాల్గొని క్రీడాకారులు ప్రోత్సహించి దీంట్లో ఉన్నటువంటి ఇది నేర్చుకుంటే ఏంటి అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఉన్నారంటే మనకు తెలిసి ఎవరో ఉన్నారు. అభిమానం మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇక్కడికి వస్తూ ప్రతి ఒక్కరు ఎవరు పిలిచినా నేను ఉన్నానని చెప్పి వచ్చినందుకు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి భారతం కానీ బామర్ది కానీ గమ్మలుడు కానీ ఇలా ఎన్నో సినిమాలు సందేశాత్మకమైన చిత్రాల్లో సుమన్ గారు నటించి సుమన్ గారిని ఒకరోజు మన జర్నలిస్టులు అందరం కూడా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం బిల్డింగ్లో ఘనంగా సన్మానించుకున్నాం. ఆ రోజు సుమన్ గారిని అడిగాం, సుమన్ గారు మీరు పోటీ పడి డ్యాన్స్ చేశారంటే మీరు నా డ్యాన్స్ చూసారు, ఈ డ్యాన్స్ చూసారని మనం అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అంత నటుడు ఆయన మనం సన్మానించుకున్నాం. ఇందాక అన్నయ్య చెప్పినట్లు కరాటే పోటీలు ఎక్కడున్నా సరే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చి విజయవంతం చేయడానికి కృషి చేస్తారు. అందులో పర్టికులర్గా వైజాగ్ ఎప్పుడు కూడా వైజాగ్లో సుమన్ గారు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు 3 రోజుల పాటు స్పోర్ట్స్ ఎక్స్పెన్షన్ జరుగుతుంది. మంచి కార్యక్రమం, అందరూ కలిసి విజయవంతం చేయాలని అందులో ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సుమన్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ముందుకు తీసుకువెళ్ళాలనే ధోరణితో నాయుడు గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా సంతోషం. అదే ఎప్పుడో పేపర్లో చూస్తుంటాం, మీరు పాత్రికేయులందరూ కూడా పేపర్లో కానీ టీవీలో వస్తుంది. సుమన్ గారు వచ్చారు, ఏదో ఈవెంట్ ఓపెన్ చేశారు, వెళ్ళిపోయారు. ప్రతి ఈవెంట్ కూడా మీరు చిన్న ఈవెంట్ కూడా మీరు వస్తున్నారు సార్. మీకు ఆ స్పోర్ట్స్ పట్ల నిబద్ధత చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మీలాంటి ఇప్పుడు యంగర్ జనరేషన్ మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఈవెంట్ మేము పేపర్లో చూస్తున్నాం సార్. ప్రతి ఈవెంట్ కూడా మీరు వస్తున్నారు. మీ బిజీ షెడ్యూల్లో పిల్లల పట్ల ఈ ఈవెంట్ పట్ల మీకు నిబద్ధత నిజంగా చాలా సంతోషం సార్. అదేవిధంగా నాయుడు గారికి పిల్లలందరూ కూడా ఈ ఈవెంట్ సక్సెస్ కావాలని అవకాశం పెద్దలందరూ కూడా సుమన్ గారు వచ్చి చాలా చెప్పాను. నేను చేస్తాను, నేను అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రామా అని చూడరు. ఏ ప్రోగ్రామ్కైనా వచ్చి మా మాస్టర్ అందరికీ సపోర్ట్ చేస్తూ మాకంటూ ఈరోజు ప్లాట్ఫామ్ ఉందంటే దాని మూల కారణం మన సుమన్ గారు. నిజంగా సుమన్ గారి కంటే ముందు నేను మా మాస్టర్లు అందరూ మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న కరాటే మాస్టర్ ఇండియన్ మాస్టర్లు అందరూ దండం పెట్టవలసింది సుమన్ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకండి. నిజంగా సుమన్ గారు అంటూ జన్మనిచ్చి అంటే వాళ్ళ కోసం సుమన్ గారిని వాళ్ళు జన్మలోనే కేవలం ఆ కరాటే మాలాంటి వాళ్ళ కోసం తనకు జన్మనిచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ఈరోజు తను మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులందరికీ మా మాస్టర్లందరూ జీవితాంతరం అండి, ఇది వాస్తవం ఒప్పుకోవాలి ఎవరైనా సరే,
జీవితాంతం అందరూ తల్లిదండ్రులు దండం పెట్టాలి. నేను ఈ కరాటేకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సినిమా ఫీల్డ్కి నేను వచ్చిందే కరాటే ఒక తప్ప నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మామగారు కానీ అట్లాంటి ఎవరు లేరు. ఏమీ లేకుండా నేను సినిమా ఫీల్డ్లో నన్ను ఒక మామూలు కారు మెకానిక్ అంటే అతనికి వేషాలు పిచ్చింది కిట్టు అని చెప్పి తమిళనాడులో మా ఫ్రెండ్ ఆయన కూడా అనుకోకుండా పరిచయం అయ్యి నన్ను చూసి నువ్వు యాక్టర్ అవుతావు హీరో అవుతావు అని చెప్పి అడిగి నేను వద్దని చెప్పి తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మ గారితో మాట్లాడి తర్వాత కన్విన్స్ చేసి మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఏంటంటే సరే ఒకసారి అడిగి చూద్దాం సుమారు ఒప్పుకుంటాడు అని చెప్పి మళ్ళీ నన్ను అడిగి అదే చక్కగా జరిగిపోయిందండి. యాక్టింగ్ తెలియకుండా నేను సినిమా ఫీల్డ్లో ఈరోజు 46 సంవత్సరం దాటిపోయి దగ్గర 700 సినిమాల వరకు టచ్ అవుతున్నాను. 10 భాషల్లో 100 సినిమాలు తెలుగులో హీరోగా యాక్ట్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా చేసి ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిగా శ్రీరామకృష్ణ రాముడుగా. కరాటే విషయం వచ్చినప్పుడు 11 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను పొందించారు. కరాటే నేర్చుకున్నాను. కరాటే ఎందుకు బెనిఫిట్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అప్పుడు కరాటే చాలా టఫ్ ఉంది. డైలీ 2 కిలోమీటర్స్ రన్నింగ్, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్, దాని తర్వాత కరాటే కోర్స్. చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోయారు అనమాట. బట్ మేము అలా కంటిన్యూ అయ్యాను. తర్వాత క్లాసెస్ నేను బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత క్లాసెస్ అంటే మా ఏరియా దగ్గర వారానికి 3 రోజులు నేను క్లాసెస్ తీసాను. డబ్బు కోసం కాదు, నేను ఫ్రీయే. అది ఇచ్చే ఫీజు ఏమో మాస్టర్కి ఇచ్చేవాడిని, నాకేం లేదు. సరదాగా నేను ఫ్రీగా చేశాను. తర్వాత నేను సీనియర్ క్లాసెస్ వెళ్ళి అట్లా నేర్చుకుని సండే రోజు బీచ్కి వెళ్ళి బేర్ బాడీ ఎండలో వాటర్లో ప్రాక్టీస్ అనమాట. మనకి ప్రాక్టీస్ అవన్నీ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇక్కడ చాలా మంది ఇక్కడ విశాఖపట్నం అనేది నాకు తెలిసిన వరకు ఇంకా ఇక్కడ టోటల్గా ఆంధ్ర తెలంగాణ అనేది చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కరాటే హబ్ కంటే క్రియేట్ చేసిన ఒక ఏరియా. అంటే వరల్డ్ టోర్నమెంట్, ఏషియన్ టోర్నమెంట్ ఇవన్నీ జరిగింది. సో నాకేంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకు నేను వస్తున్నానంటే ఇక్కడ అందరూ ఏంటంటే అంత మంచి మంచి టోర్నమెంట్స్ అంటే చేయడం చాలా కష్టం. ముఖ్యంగా నాయుడు అలాంటి టోర్నమెంట్ అంటే 4 రోజులు 5 రోజులు కూడా ఆయన చేస్తారు. చాలా కష్టాలు, అందరికి భోజనాలు, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. సో అంత అభిమానం చూపించినప్పుడు మనం కూడా ఏంటంటే మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఒకటి. రెండోది, కరాటే మాస్టర్స్ ఎంతో మంది ఎంత కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆల్రెడీ కాంపిటీషన్స్ ఉంటాయి, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మీదనే బ్రతుకుతున్నారు. సో మనం వెళ్ళి ఒక కప్ ఓపెనింగ్ ఏదో ప్రెస్ మీట్ ఏదో కొంచెం చేసి వాళ్ళకి అంటే నా ఫేస్ వాల్యూతో ఆ టోర్నమెంట్కి కొంచెం చిన్న ఒక గ్లో వస్తుంది చెప్పి ఆ విధంగా నేను వస్తున్నాను. నాకు ఇదేంటంటే ఒక పద్ధతిగా అంటే ఆర్గనైజేషన్ ఒక పద్ధతిగా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేయడం, తర్వాత ఇంకా విదేశాల నుంచి పిలవడం, నేషనల్స్ చేయడం. ఆయనకి ఇక్కడే కదా, ఆయన బయట కూడా మంచి పేరు. విశాఖపట్నం అంటే నాయుడు అంటారు. సో అట్లా నాయుడు ఒకటే తెలుసు, విశాఖపట్నం నాయుడు అంటారు, మిగతా పేరు ఏం చెప్పట్లేదు. సో అంత మంచి పేరు అంటే ఆర్గనైజేషన్ తీసుకోవాలి. కాబట్టి నేను డెఫినెట్గా ఆయన సపోర్ట్ కోసం వస్తాను. అదే మాదిరిగా